సరస్వతి, భారతి అన్ని భారములు వదిలేసినవాడు విద్యాభారమును పొందినవాడు. అంటే అంత విద్యావంతుడు. పురి అంటే జ్ఞానపరిపూర్ణుడై సదా పరబ్రహ్మమన్న పురి యందు ఉండేటటువంటి వాడు. అందుకని ఈ 10 పేర్లు నిర్ణయం చేశారు ఆయన. అంటే పేరు పెట్టడం అంటే ఏదో పేరు పెట్టడం కాదు, పేరు పెట్టడం వెనక అంత ఆలోచన ఉంది. సన్యాసనామం చివర పీఠాధిపతికి అది ఉంది అంటే వాళ్ళు ఆ కోవకు చెందినవారు అని గుర్తుపట్టమని. అంత గొప్ప పేర్లు నిర్ణయం చేశారు. ఇంకా ఆయన మేధస్సు, ఆయన వాదన పటిమ, ఆయన అనుగ్రహ శక్తి, ఆయన ఓర్పు, ఆయన కారుణ్యం అనేక పర్యాయాలు మనం సాధ్యమైనంత వరకు పరిశీలించాం. ఏదో సముద్రాన్నంతటినీ చూడగలమా? అందులో ఒక నీటి బిందువుని పరిశీలించామంతే. 2 మతోచ్ఛేత్రే నమః. 72 అవైదికమైనటువంటి వాదనలను, వేద విరుద్ధమైనటువంటి వాదనలను ఆయన తన వాదన పటిమ చేత గెలిచినవారు.